గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. నిజరూప దర్శనమిచ్చిన సింహాద్రి అప్పన్న, ఘనంగా చందనోత్సవం. ఏపీ అంబులెన్స్లను నో ఎంట్రీ, రామపురం వద్ద నిలిపివేస్తున్న పోలీసులు. సరూర్నగర్ PHC వద్ద ప్రజల ఆందోళన, రెండో డోసు కోసం మరో వారం తర్వాత రమ్మనడమే కారణం. మానవతను చాటుకున్న కాంగ్రెస్ నేతలు, వాసలమర్రిలో కరోనా పీడితులకు నిత్యావసరాల అందజేత. రంజాన్ సందడిని కోల్పోయిన పాత బస్తీ, ఇళ్లకే పరిమితమైన ముస్లింలు. వివరాలకు వెళ్తే, సింహాద్రి అప్పన్న నిజ స్వరూప దర్శనమిచ్చారు. చందనోత్సవం వైభవంగా జరిగింది. కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది చందనోత్సవ ఘట్టాన్ని ఏకాంతంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అవంతి శ్రీనివాస్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సంచయిత తొలి దర్శనం చేసుకున్నారు. ప్రతి ఏడాది చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగేది. లక్షలాది మంది భక్తులు స్వామి నిజ స్వరూపాన్ని కనులారా దర్శించుకునేవారు. కరోనా కేసుల తీవ్రత కారణంగా ఈసారి కూడా భక్తులకు ఈ దర్శనం కరువైంది. చందనోత్సవం సందర్భంగా భక్తుల పేరిట కళ్యాణ మండపంలో గోత్రనామ పూజలు చేశారు. గాలిగోపురం దాటి లోపలికి వెళ్లడానికి 85 మందికి అవకాశం కల్పించారు. శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనము మనము చేసుకుంటున్నాము. మొదటగా సంప్రదాయబద్ధంగా చైర్మన్ గారి దర్శనము, తర్వాత ప్రభుత్వం వారి తరఫున గౌరవనీయులు మంత్రివర్యులు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అయితే ఈరోజు చాలా పర్వదినము, కానీ కరోనా కారణంగా భక్తులను ఎవరినీ కూడా లోపలికి రానిచ్చే పరిస్థితుల్లో లేకపోవడం వల్ల స్వామివారి సేవ అంతా కూడా ఏకాంతంలో జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం, క్రిందటి సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఇదే టైంకి మనం స్వామివారి నిజరూప దర్శనాన్ని ప్రజలకి అందించలేకపోయాము. కనీసం వచ్చే సంవత్సరం అయినా ఈ కరోనా అంతా తగ్గి పరిస్థితులన్నీ చక్కగా మనం స్వామివారి దర్శనాన్ని ప్రజలందరికీ అందజేయగలిగేలాగా చేయగలగాలని కోరుకుంటున్నాను. అందరి ఆరోగ్యం గురించి స్వామివారికి అన్ని ప్రత్యేక పూజలు చేస్తున్నాము. అందరూ బాగుండాలని, అందరూ ఆరోగ్యంతో వాళ్ళ ఇళ్లలో సుఖంగా ఉండాలని, అందరూ హ్యాపీగా ఉండి కనీసం వచ్చే సంవత్సరానికైనా ఈ కరోనా మహమ్మారి అంతా బయటపడి వాళ్ళని అందరూ కూడా స్వామిని దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని స్వామిని అందరం ఇక్కడ ఉండి ప్రార్థిస్తున్నాము. అందరికీ శుభం కలగాలని, వాళ్ళకందరికీ ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
కోవిడ్ వ్యాక్సిన్ కోసం సరూర్ నగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గందరగోళం చెలరేగింది. అధికారుల తీరుతో విసిగిపోయిన ప్రజలు ఆందోళన నిర్వహించారు. డోసు వేయించుకునేందుకు వారంతా ఉదయం నుంచే బారులు తీరారు. వ్యాక్సిన్ లేదని మరో 2 వారాల తర్వాత రావాలని తెలపడంతో తీవ్ర ఆగ్రహానికి గురై ఆందోళన చేశారు. అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు ఆరోపించారు. కనీసం ఇక్కడ వ్యాక్సిన్కు సంబంధించి ఎటువంటి సమాచారం కూడా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు 6 వీక్స్ వరకు వచ్చిన వ్యాక్సిన్ ఏం చేస్తారు? ఆ స్టాఫ్ 6 వీక్స్ వచ్చే వ్యాక్సిన్ ఏం చేస్తారు? మా 12 వీక్స్ రమ్మన్నారు. నేను ఈ రోజు మాకు ఇవ్వండి అని మేము చెప్తున్నాము, అడుగుతున్నాము. లేకుంటే వ్యాక్సిన్ లేదు, వ్యాక్సిన్ లేదని చెప్తే పబ్లిక్ వెళ్ళిపోతారు. 4 గంటల నుంచి వచ్చేసేది, 4 గంటల నుంచి నిలబడ్డం చేసాం. నానా రకం బీపీ, షుగర్, ఆరోగ్యం బాగలేక వచ్చేసేసినాం. మా బాధలు మాకున్నా చేసినాం. కనీసమైన ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. ఇంటిమేషన్ ఇవ్వడం వద్దా? ఆ ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. సార్ మేము ప్రైవేట్ లో తీసుకుంటాం, ఒక రోజు పేమెంట్ కాదనుకుంటాం. మేము ప్రైవేట్ హ్యాండ్ ఓవర్ చేయండి. రేపు రారి, నీకు పార్టీ 1 ఉంది కాబట్టి పార్టీ 2 కావాలి రా అంటే, షుగర్ పేషెంట్ నీళ్ళు పట్టుకొని పొద్దున 5 గంటలకు తాకుండా కూర్చున్నా. ఇప్పుడే వచ్చేసి మాకు మిస్సెస్ వెళ్ళిపోరంటే అది నేను చెప్పొచ్చుగా, నేను చెప్తే రాంగా. ఈ రోజు వచ్చిన వ్యాక్సిన్ అయితే ఇవ్వచ్చు కదా మాకు. నేను చెప్తే మేము రాంగా. ఎందుకు వేరే పిహెచ్సిలో టోకెన్స్ ఇస్తున్నారు, మరి ఈ పిహెచ్సిలో ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? చెప్పింది వాళ్ళే. మళ్ళా వేరే వాళ్ళు చెప్తున్నా కాదు. ఫస్ట్ డోస్ సార్ ఓమిన్ లో తీసుకున్నా సార్, ఓమిన్ లో తీసుకున్నాను ప్రైవేట్ లో పెట్టారు. మేము ఇదే బోర్డు చూసి నిలబడ్డాం. మేము 6 వీక్స్ అని ఇక్కడ 6 వీక్స్ ఉంది. మరి జీవో వాళ్ళకి నిన్న వచ్చినప్పుడు మార్నింగే పెట్టేసేయాలి కదా ఇన్స్ట్రక్షన్. సార్ వేరే దేశాలకు 4 గంటలకి క్యూలో నుంచి ఉంటే ఇప్పుడేమో 12 వారాల తర్వాత ఇస్తామని అంటున్నారు. మాది ఆల్రెడీ 55 డేస్ అయిపోయిందండి. 55 డేస్ అవుతుంది మాది అయిపోయి కూడా. అది 1 డే ముందన్న అడ్వాన్స్ చెప్పాలి కదండి. ఇట్లా 12 వీక్స్ ఇస్తామనేది ఇప్పుడు వచ్చి 4 అవర్స్ నుంచిన తర్వాత ఇప్పుడు అనౌన్స్ చేస్తే కరెక్ట్ కదా. పెద్దోళ్ళమి, బాగలేని వాళ్ళమి, అన్ని కంప్లైంట్స్ ఉన్నోళ్ళమి అట్లా నుంచో పెట్టి ఇచ్చేస్తే కష్టం కదా. ఇక్కడ 4 o'clock అంటే ఇంట్లో 3 o'clock బయలుదేరామండి. నౌ దే ఆర్ టెల్లింగ్ ఫిబ్రవరి అంటే అప్పుడు మనకు జనరల్ పబ్లిక్ ఎవరికి ఇవ్వలేదు. ఓన్లీ ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇచ్చారు ఫిబ్రవరిలో. ఇక్కడ ఏ ఫ్రంట్ లైన్ వర్కర్ లేడు. మరి ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ఏం చేస్తారు? ఫిబ్రవరిలో కాదు, మార్చ్ 31 ఫస్ట్ డోస్. ఈరోజు డ్యూ ఉన్న వాళ్ళే ఉన్నారు, ఎవరు లేరు, వేరే వాళ్ళు లేరు. ఈరోజు డ్యూ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఏప్రిల్ 2 తారీఖు తీసుకున్నాము. నిన్న వస్తే 42 డేస్ కాలేదు. ఈరోజు రమ్మని చెప్పారు. ఈరోజు వస్తే 12 వారాల తర్వాత అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మానవతను చాటుకుంది. ఆ పార్టీ నేత రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసలమరి గ్రామంలో కరోనా పీడితులకు నిత్యావసరాలను అందజేశారు. కార్యక్రమంలో ఎరుకల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరి తరఫున కరోనా బాధితులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణలోకి అనుమతించడం లేదు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం రాంపురం క్రాస్ రోడ్డు వద్ద ఆపివేస్తున్నారు. అక్కడి నుంచి వెనక్కి పంపివేస్తున్నారు. అనుమతి లేకుండా రావద్దని సూచిస్తున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ముస్లింలు ఇంటికే పరిమితమయ్యారు. ఎవరి ఇళ్ల వద్ద వారు నమాజ్ చేసుకున్నారు. కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించడం తెలిసిందే. హైదరాబాద్లోని పాత బస్తీ కూడా రంజాన్ సందడిని కోల్పోయింది. లాక్డౌన్ కారణంగా వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. సైదాబాద్ సహా ఏ ప్రాంతంలోని మసీదుల వద్దకు ఎవరిని అనుమతించలేదు. దీంతో ముస్లింలు ఇళ్లకే పరిమితమయ్యారు. ونحن على ذلك
अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन। సికింద్రాబాద్ గణేష్ ఆలయంలో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు హుండీ పగలగొట్టి డబ్బులు అపహరించారు. కేసు విచారణలో ఉంది. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ పైడిపల్లి ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ నమాజ్ చేశారు. ఈ విషయాన్ని దర్గా పీఠాధిపతి ఇమాం షేక్ వెల్లడించారు. ఈ సందర్భంగా ముస్లింలందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम मोमिन भाइयों को रमज़ान की ईद मुबारक कहता हूँ। बहुत दुख की बात यह है, हालात के नज़र इनायत मद्देनज़र रखते हुए इस कोविड के वायरस के ताल्लुक़ से अपना डिस्टर्बेंस इस्तेमाल करते हुए हमने नमाज अदा की। बहुत गम की तो बात है। और दूसरी बात यह है, आज खुशी का दिन है। अल्लाह से सिर्फ यही दुआ है कि ऐसा वक्त फिर कभी दोबारा ना आ जाए। हमारे तमाम इस्लाम भाइयों को मैं गुजारिश करता हूँ, नाराज़ ना हो जाए, अपनी अपनी जगह दुआ करें कि इस वायरस को जल्द से जल्द अल्लाह ताला तमाम मामलात की दुआओं की बदौलत से इस रमज़ान की महीने की ईद के मौके के अंदर इस रमज़ान के वायरस को ख़त्म करने की तौफ़ीक़ अता फ़रमाएँ। इंशाअल्लाह आने वाले दिनों में और खुशियों के दिन आएंगे, अभी गम के दिन हैं। सबसे मैं गुजारिश करता हूँ, नाराज़ ना हो जाए। हुकूमत के ताल्लुक़ से अपने तेलंगाना के वायरस के इस मुकाम के सोसाइटी के ताल्लुक़ से अपने आप अपन निभाना बहुत ज़रूरी है। ईद का मौका है, खुशियाँ मना दीजिए अपने मकान में, अपने घर वालों के साथ, अपने बच्चों के साथ, इतिहास के साथ ज़रा दूर की काबिलात करते हुए इस ईद को गम की तरह नहीं खुशी की तरह मनाइए। आने वाले दिनों में अच्छे दिन आएंगे इंशाअल्लाह। ये काम के लिए दुआ करें। अल्लाह हाफिज़। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह अज़्ज़ा वजल, आज ईद उल फित्र का दिन है, तो गोया सारे मुसलमानों के लिए मुसर्रत और खुशी का दिन है। लेकिन ये वायरस जो सारी दुनिया को अपनी लपेट में ले चुका है, इसके बाइस सही तरीक़े से असल जो खुशी मनाना है उस तरीक़े से अदा नहीं हुई। फिर भी अल्लाह अज़्ज़ा वजल की बारगाह में हम शुक्र बजा लाते हैं कि अल्लाह अज़्ज़ा वजल ने हमें ऐसा खुशी का दिन इनायत फरमाया है। अल्लाह की बारगाह में यही दुआ गो है कि अल्लाह अज़्ज़ा वजल सारे दुनिया के लोगों से ये वायरस उठा ले और जल्द असल ये वायरस का ख़ात्मा कर दे। और इसी वायरस के सबब ईदों की नमाज हकीकी तौर पर
जैसा अदा करना था वैसी हर मकाम पर अदा नहीं होगी, लेकिन इंशाअल्लाह अज़्ज़ वजल हम अल्लाह से यकीन रखते हैं कि अल्लाह अज़्ज़ वजल बहुत जल्द इसका ख़ात्मा कर देगा, फिर से वही माजी की खुशियाँ दोबारा लौट आएंगी। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह अज़्ज़ वजल आज ईद उल फित्र का दिन है, तो गोया सारे मुसलमानों के लिए मुसर्रत और खुशी का दिन है। लेकिन ये वायरस जो सारी दुनिया को अपनी लपेट में ले चुका है, इसके बाइस सही तरीक़े से असल जो खुशी मनाना है उस तरीक़े से अदा नहीं हुई। फिर भी अल्लाह अज़्ज़ वजल की बारगाह में हम शुक्र बजा लाते हैं कि अल्लाह अज़्ज़ वजल ने हमें ऐसा खुशी का दिन इनायत फरमाया है। अल्लाह की बारगाह में यही दुआ गो है कि अल्लाह अज़्ज़ वजल सारे दुनिया के लोगों से ये वायरस उठा ले और जल्द असल ये वायरस का ख़ात्मा कर दे, और इसी वायरस के सबब ईदों की नमाज। లాక్డౌన్ ప్రభావం మెదక్ జిల్లా ఏడుపాయల భవానీ ఆలయంపైన పడింది. 10 గంటలకే ఆలయాన్ని మూసివేయాల్సి ఉండడంతో ఉదయం 6ంటికే అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం హారతి ఇచ్చారు. వీరశైవ లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి మహోత్సవం ఘనంగా జరిగింది. వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని దిర్సపల్లి గ్రామంలో బసవేశ్వర స్వామి 888వ జయంతిని పురస్కరించుకొని వీరశైవ లింగాయత్ సంఘ సభ్యులు బసవేశ్వర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి శివరాజ మాట్లాడుతూ 18 ఏళ్ల నుంచి బసవేశ్వర జయంతిని నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఈసారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో శివరాజ్, ఆనంద్, సతీష్ కుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. దిర్సంపల్లి గ్రామంలో వీరశైవ లింగాయ సంఘం తరపు నుంచి ఈరోజు బసవ జయంతి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. మాకు సహకరించిన పెద్దలకు, గ్రామ పంచాయతీ పెద్దలకి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. వీరశైవ లింగాయతనే లింగాయ సంగతి ఈయన శివుని భక్తుడు, శంకరునికి చాలా దగ్గరైన బంధువు. ఈయన సహాయం మాకు ఎప్పటికి ఉంటుంది. ఈయన ఆధ్వర్యంలో చాలా విగ్రహావిష్కరణలు జరిగినాయి. ఈయన వల్ల మాకు చాలా మంచి కూడా జరిగింది. ఈయన కృప మాకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. 19 సంవత్సరాలు అవుతుంది నా శుభమాలయ బట్టి. ఈ బసవేశ్వరం గురించి ఎప్పుడు మబ్బులు బసవేశ్వరం పెడతామని నాకు కోరిక ఉండే. పెడతారా అనుకుంటే ఈ సంవత్సరం పెట్టిండు. నాకు చాలా సంతోషం. ఆయన కృప వల్ల మంచిగా బతుకున్నాం. మన గ్రామంలో అందరం కలిసి మేము బసవేశ్వరుని పెట్టాలని దిర్సంపల్లి గ్రామంలో వీరశైవ లింగాయ సంఘం తరపు నుంచి ఈరోజు బసవ జయంతి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. మాకు సహకరించిన పెద్దలకు, గ్రామ పంచాయతీ పెద్దలకి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. వీరశైవ లింగాయతనే లింగాయ సంగతి ఈయన శివుని భక్తుడు, శంకరునికి చాలా దగ్గరైన బంధువు. ఈయన సహాయం మాకు ఎప్పటికి ఉంటుంది. ఈయన ఆధ్వర్యంలో చాలా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో లాక్డౌన్ నిబంధనలను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిర్దిష్ట సమయం తర్వాత బయటకు వచ్చిన వారిని ఆరా తీస్తున్నారు. ఎస్ఐ భువనేశ్వరరావు పెట్రోల్ బంక్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. రామారెడ్డి మండల ప్రజలంతా లాక్డౌన్కు సహకరించాలని కోరారు.
కామారెడ్డి ప్రజలకు కామారెడ్డి జిల్లా పోలీస్ తరఫున తెలియజేయనదేమనగా ఈ లాక్డౌన్ పీరియడ్లో అత్యవసర పరిస్థితుల్లో తప్ప అకారణంగా బయటకు రావడం కానీ తిరగడం కానీ చేసినట్టయితే చట్టరీత్యా చర్య తీసుకోబడును. దయచేసి ఎమర్జెన్సీ సర్వీస్ గవర్నమెంట్ ఏ విధంగా ఎవరెవరికి ఎలిజిబుల్ ఇచ్చిందో వాళ్ళే వెళ్ళాలి. ఇతరులు వచ్చిన వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోబడును. కాబట్టి దయచేసి ఈ కరోనా నుంచి తప్పుకోవాలంటే ఈ లాక్డౌన్ను ఏ విధంగా రూల్స్ ఉన్నాయో ఆ విధంగా పాటించి దయచేసి ఇళ్లలోనే ఉండండి, మాస్కులు ధరించండి, శానిటైజర్ వాడండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీరు ఒకవేళ హాస్పిటల్స్ కానీ ఎమర్జెన్సీ వెళ్ళాలనుకున్నా కానీ తగు జాగ్రత్తలు తీసుకొని ఈ కరోనా బారిన పడకుండా ఉండాలని రామారెడ్డి పోలీసు విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. నిజరూప దర్శనమిచ్చిన సింహాద్రి అప్పన్న, ఘనంగా చందనోత్సవం. ఏపీ అంబులెన్స్లను నో ఎంట్రీ, రామపురం వద్ద నిలిపివేస్తున్న పోలీసులు. సరూర్ నగర్ పిహెచ్సి వద్ద ప్రజల ఆందోళన, రెండో డోసు కోసం మరో వారం తర్వాత రమ్మనడమే కారణం. మానవతను చాటుకున్న కాంగ్రెస్ నేతలు, వాసలమర్రిలో కరోనా పీడితులకు నిత్యావసరాల అందజేత. రంజాన్ సందడిని కోల్పోయిన పాత బస్తీ, ఇళ్లకే పరిమితమైన ముస్లింలు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాహితం. నమస్తే.